ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చెప్తాను. యాక్చువల్గా అది పొడి అనమాట. దానివల్ల ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత రెసిపీ చెప్తాను. ఎందుకంటే ఊరికే రెసిపీ చెప్పేస్తే దానివల్ల ఇంపార్టెన్స్ ఏమున్నాయి, ఏదో ఒక రెసిపీ చెప్పిందిలే ఆర్ అది రెగ్యులర్ రెసిపీ ఏమో అందరికీ తెలుసు అని కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను, దాని తర్వాత ఆ రెసిపీ చూడాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? దట్ ఈజ్ అవిసె గింజలతోని అండ్ నువ్వులతోని ఒక కారం పొడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మీరు రైస్తో తినొచ్చు, వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ దాన్ని మీరు ఇడ్లీకి కారం పొడి వాడతారు కదా, అలా యూస్ చేసుకోవచ్చు, దోశలకి యూస్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. సో ఆలస్యం లేకుండా ఫస్ట్ బెనిఫిట్స్లోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. బెనిఫిట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఒక పాయింట్, ఒకవేళ మీకు ఈ బెనిఫిట్స్ గురించి ఆల్రెడీ తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోండి, అది చూసేయచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. బట్ తెలియకపోతే మాత్రం ఒక్క 2 minutes స్పెండ్ చేసి ఈ బెనిఫిట్స్ నుంచి తెలుసుకోండి. తెలుసుకున్నాక మీరే అంటారు మీ రెగ్యులర్ డైట్లో ఆర్ మీ డైలీ లైఫ్లో ఇలాంటిది ఖచ్చితంగా తీసుకోవాలని మీ హెల్తీ లైఫ్ కోసం. సో ఫస్ట్ నేను 2 చెప్తాను, సెసమీ సీడ్స్ గురించి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ గురించి, అంటే నువ్వుల గురించి అండ్ అవిసె గింజల గురించి. ఫస్ట్ నేను అవిసె గింజల గురించి చెప్తాను. ఫస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని మనకి ఫిష్లో చాలా దొరుకుతాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు, ఫిష్ తినే వాళ్ళకి ఆ విటమిన్స్ అన్నీ దొరుకుతాయి. బట్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఆ ఫ్యాటీ యాసిడ్స్ అందవు. కాబట్టి మనకి ఫ్లాక్స్ సీడ్స్లో చాలా చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని రిప్లేస్ చేయాలంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ తింటే మనం దాన్ని రిప్లేస్ చేసినట్టు ఉంటుంది. అందులో ఉండే విటమిన్స్ మనకి ఫ్లాక్స్ సీడ్స్లో దొరుకుతాయి. నెంబర్ 2, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనకు కొన్ని విటమిన్స్ కానీ కొన్ని సోర్సెస్ ఉంటాయి ప్రోటీన్వి, అవన్నీ మనకి రావాలి అంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో అవి చాలా ఉంటాయి, హైగా ఉంటాయి యాక్చువల్గా. సో మనం క్యాన్సర్ సెల్స్ నుంచి ఫైట్ చేయడానికి కూడా మనకి ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 3, మన బాడీలో చాలా మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ అయిపోతూ ఉంటాం కదా. సో ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గించేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో మనం ఫిట్ అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు. నెంబర్ 4, మన బాడీకి ఎంత అయితే ఐరన్ కావాలో అంత ఐరన్ ఫ్లాక్స్ సీడ్స్ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఐరన్ కంటెంట్ చాలా చాలా హైగా ఉంటుంది. నార్మల్గా మగవాళ్ళకైతే 28 milligrams ఆఫ్ ఐరన్ కావాలి రెగ్యులర్గా ఒక డేకి, అండ్ ఉమెన్కి అంటే ఆడవాళ్ళకి 30 milligrams ఐరన్ కావాల్సి ఉంటుంది. ఇంత ఐరన్ కావాలంటే మన ఫుడ్లో ఏవేవో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి యాడ్ చేసుకున్నా కూడా అంత మిల్లీగ్రామ్స్ని మేబీ అప్పుడప్పుడు రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ 100 grams ఫ్లాక్స్ సీడ్స్లో ఈక్వల్గా 100 milligrams ఐరన్ ఉంటుంది. సో మీరే ఆలోచించండి మనకి ఎంత కావాలి అనేది ఫ్లాక్స్ సీడ్స్లో మన బాడీకి ఈజీగా అందేస్తుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ఫ్లాక్స్ సీడ్స్లో దొరికినంత ఐరన్ ఇంకెక్కడా ఉండదు. సో ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ని మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి, అంటే అవిసె గింజల్ని. ఇప్పుడు సెసమీ సీడ్స్ బెనిఫిట్స్ చెప్తాను, అంటే నువ్వుల గురించి చెప్తాను. ఫస్ట్, చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళ బోన్స్ కొంచెం వీక్గా ఉన్నాయి అని. చిన్నపిల్లలకి చాలా కాల్షియం కావాల్సి ఉంటుంది. అప్పుడు మనము మిల్క్ తాగాలి అంటాం కదా, పాలు తాగితే అందులో చాలా కాల్షియం ఉంటుంది అని. కానీ మిల్క్లో 1% ఉంటే కాల్షియం మీకు 13% ఎక్కువ సెసమీ సీడ్స్లో ఉంటుంది, అంటే నువ్వుల్లో ఉంటుంది. 1:13 అనమాట. అంటే మీరు 1 glass మిల్క్ తాగినా 1 tablespoon నువ్వులు తిన్నా కూడా ఈక్వల్గా మీకు కాల్షియం అందుతుంది. సో మీరే ఆలోచించండి ఏది బెటర్ అని. అంటే పాలు తాగాలి తాగదనట్లేదు, కానీ మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు సెసమీ సీడ్స్ మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకోండి. కర్రీస్లో యాడ్ చేసుకోవడం కానీ, పొడి రెసిపీ ట్రై చేయడం కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది, అండ్ ఆర్ లడ్డూ ఫామ్లో ఏదైనా సరే. నెంబర్ 2, ఇందులో చాలా చాలా ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. మీకు నార్మల్గా ఏం తిన్నా కూడా అంత ఎనర్జీ సోర్సెస్ రావు. ఎనర్జీ బైట్స్ అని, బిస్కెట్స్ అని అవన్నీ మనీ పెట్టడం కన్నా సెసమీ సీడ్స్లో మంచిగా న్యాచురల్గా ఉంటాయి. అండ్ దీనివల్ల న్యాచురల్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అస్సలు ఫామ్ అవ్వదు. సో దీన్ని తినడం వల్ల మీకు హెల్త్ వస్తుంది అండ్ న్యాచురల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, నో ఫ్యాట్ అనమాట. థర్డ్ది, మీ అందరికీ తెలిసింది, మన బోన్స్కి చాలా వరకు కాల్షియం అవసరం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మాత్రం మనం చాలా వీక్ అయిపోతాం, బెడ్ మీద పడుకునే ఉండాల్సి వస్తుంది, నడవలేము సరిగ్గా, ఆర్ ఏ పని కూడా సరిగ్గా చేయలేము. సో నువ్వులు తినడం వల్ల మంచి కాల్షియం మన బాడీకి అందుతుంది. అప్పుడు మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫోర్త్ది అండ్ ఫైనల్గా,
సెసమీ సీడ్స్లో ఎంతవరకు కాల్షియం ఉంటుంది అని. 100 grams ఆఫ్ సెసమీ సీడ్స్ అంటే నువ్వులలో మీకు 1450 grams ఆఫ్ కాల్షియం మీ బాడీకి అందుతుంది. సో దానివల్ల మీరే కంపేర్ చేసుకోవచ్చు ఎంత పాలు తాగితే అంత కాల్షియం వస్తుంది మీకు అని. సో సెసమీ సీడ్స్ని మీ లైఫ్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా మన మనుషులకి పెద్దవాళ్ళకైతే 400 milligrams డైలీ కాల్షియం కావాలి అండ్ చిన్నపిల్లలకి 600 milligrams డైలీ బాడీకి అందాలి ఖచ్చితంగా. సో సెసమీ సీడ్స్ తినడం వల్ల మీ కాల్షియం చాలా బిల్డ్ అవుతుంది, చాలా గ్రోత్ అవుతుంది. అండ్ నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఇందులో కూడా మీకు సెసమీ సీడ్స్లో దొరికినంత కాల్షియం ఇంకా దేనిలో కూడా దొరకదు. మీరు దాన్ని దేంతో కూడా రీప్లేస్ చేయలేరు. సో ఫ్లాగ్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్ మీకు ఎంత ఇంపార్టెంటో చెప్పాను కదా. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో 1 cup నువ్వులు అండ్ 1 cup అవిసె గింజల్ని వేసేసుకుంటున్నాను. 2 మిక్స్ చేసేసి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. దీన్ని మాడనివ్వద్దు, జస్ట్ రోస్ట్ చేసుకోవాలి లైట్గా. నేను ఇప్పుడు లైట్గా చేసేసుకుంటున్నాను. ఇట్ జస్ట్ టేక్ 5 minutes వరకు తీసుకుంటుంది అంతే. ఇది ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లారాక ఇందులో 10 garlic cloves-ని తీసుకుంటున్నాను. అది వేసేసుకుంటున్నాను ఇందులో డైరెక్ట్గా. అండ్ 1 tablespoon జీలకర్ర వేసుకుంటున్నాను. 2 tablespoon చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు దీనిలో. అండ్ 1 tablespoon సాల్ట్ని వేసుకుంటున్నాను. అండ్ 1 tablespoon కొరియాండర్ పౌడర్ని వేసుకుంటున్నాను, అంటే ధనియా పౌడర్. అండ్ దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మెథడ్లో గ్రైండ్ చేసుకోవాలి, అంటే ఆన్ ఆఫ్లో చేసుకోవాలి, లేకపోతే అంత ముద్దగా అయిపోతుంది, అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి. ఇప్పుడు చూడండి మంచిగా పౌడర్ అయిపోయింది. దీన్ని మీరు ఏ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ టుడేస్ రెసిపీ. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఐరన్ రిచ్ అండ్ కాల్షియం రిచ్. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనకి అసలు ఏం క్యాప్సూల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే జస్ట్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ని మన టాబ్లెట్స్తో రీప్లేస్ చేసేయచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. ఊరికే సైడ్ ఎఫెక్ట్స్తో ఉన్న టాబ్లెట్స్ వేసుకోవడం కన్నా ఇది ఎంత మంచిదని ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా. మనం ఎలాగో పిచ్ ఫుడ్ తింటూనే ఉంటాం, అంటే ఐ కాంట్ కంట్రోల్ ఈవెన్ మై సెల్ఫ్. నేను కూడా అన్ని రకాలు తింటూనే ఉంటాను, చాట్ అని, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ తింటూ ఉంటాను. సో అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కూడా తినాలి. అప్పుడే మన బాడీ మంచిగా బ్యాలెన్స్ అయిపోతుంది. హెల్తీ ఎంత తింటే నాన్ హెల్తీ కూడా అంతే తినాలి. సో మన బాడీని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం అన్ని ఐటమ్స్. సో హెల్తీవి తినండి, నాన్ హెల్తీవి తినండి, కానీ హెల్తీ కొంచెం ఎక్కువ తినండి. సో దట్ వీ కెన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండ్ మన లైఫ్ని ప్రశాంతంగా ఇలాగే లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అలాగే మనం హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో దట్ ఈస్ టుడేస్ రెసిపీ. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీ బెనిఫిట్స్ని తెలుసుకోవడం వల్ల మీకు కూడా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఆగండి, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఇంత మంచి అండ్ హెల్తీ కారం పొడిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోకపోతే తప్పు కదా. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. బాయ్.